హాయ్ గాయ్స్, అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ బచ్చలమల్లి ట్రైలర్ రిలీజ్ అయింది భయ్యా. మైండ్ బ్లాక్ అయింది నాకైతే. రేపు December 20th బచ్చలమల్లి సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్స్ లో. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూశాక నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది భయ్యా. వేరే లెవెల్లో ఉంది అసలు ట్రైలర్. మెయిన్ స్టోరీని ట్రైలర్ లో చూపించలేదు కానీ రావు రమేష్ సినిమాలో హరితేజకి అల్లరి నరేష్ బాబాయ్ అవుతాడు. అల్లరి నరేష్ కూతురు వరుస అవుతుంది కదా హరితేజ. అయితే ఆ రావు రమేష్ మీ బాబాయ్ని నేను ఫస్ట్ ఎక్కడ చూశాను, తర్వాత ఎక్కడ చూశాను, ఇలా మనకు స్టోరీ అయితే పార్ట్ గా చెప్తాడు. సో అదంతా ట్రైలర్ లో చూపించాడు. సినిమాలో కూడా ఇలానే పార్ట్ గా చూపిస్తారేమో చూడాలి. హీరోని ఎక్కడెక్కడ చూశాడో అన్ని చోట్ల కూడా యాక్షన్ ఉంటది. సినిమా మొత్తం కూడా యాక్షన్ సీక్వెన్స్ ఉంటది. సో స్టోరీ హీరోకి ఒక లవ్ స్టోరీ కూడా ఉంటది అండ్ ఎమోషన్ కూడా ఉంటది. సో సినిమాలో ఒక స్టోరీ అయితే ఉంది. మనకు ఆ మెయిన్ స్టోరీని థియేటర్ లో రివీల్ చేస్తారు సినిమా చూసినప్పుడు. సో యాక్షన్ ఉంది, మంచి లవ్ స్టోరీ ఉంది హీరోకి అండ్ ఎమోషనల్ కూడా ఉంది. సో హీరో ఎందుకు చేస్తున్నాడు, ఇది ఎందుకోసం చేస్తున్నాడు అనేది మనకు సినిమా రిలీజ్ అయ్యాక తెలుసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా విశాల్ చంద్రశేఖర్ తోపిచ్చిండు. ట్రైలర్ కి మెయిన్ హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అండ్ యాక్షన్ సీన్స్ కానీ అండ్ అల్లరి చెప్పే డైలాగ్ కానీ రావు రమేష్ గారు ఎక్స్ప్లెనేషన్ కానీ ఇదంతా కూడా ట్రైలర్ అయితే మస్త్ అనిపించింది. సో సినిమా కోసం నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో అల్లరి నరేష్ కి ఈ బచ్చలమల్లి అనే సినిమా మాస్ కమ్ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో రేపు December 20th సినిమా అయితే రిలీజ్ అవుతుంది. సో డేట్ అయితే సేవ్ చేసుకోండి. సో మీకు ఈ బచ్చలమల్లి సినిమా ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.